వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి. బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా స్పష్టీకరణ. తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్. సాగునీటి రంగంలో రికార్డ్ స్థాయిలో ప్రగతి సాధించిన దౌలతాబాద్ పెద్ద చెరువు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఠానా దివస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ అఖిల్ మహాజన్ ప్రకటన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా తెలిపారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో 47 మంది దివ్యాంగులకి 56.64 లక్షల విలువైన 3 చక్రాల మోటార్ వాహనాలని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరామకృష్ణమూర్తి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్, జిల్లా దివ్యాంగుల ఏడీ జి అర్చన, వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చెల్లా రామయ్య లబ్ధిదారులకి పంపిణీ చేశారు. అనంతరం దివ్యాంగులకి ఎంతో మేలు చేస్తున్న సీఎం జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. దివ్యాంగులకి ఉచిత 3 చక్రాల మోటార్ వాహనాల పంపిణీ చేయడం సంతోషదాయకమని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ చామకూరి శ్రీధర్ తదితర ప్రభుత్వ అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా హసన్పర్తి ఎర్రగట్టు గుట్ట వద్ద గల కేఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ సాగునీటి దినోత్సవంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొలుసుకట్టు చెరువులు, ఎండిపోయిన చెరువులు, ఆక్రమణకి గురైన చెరువులకి మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీసి పునర్జీవం తీసుకువచ్చి ఇటు సాగునీరు అటు తాగునీరుకి కొదవ లేకుండా చేసిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ అని అన్నారు. భూగర్భ జలాలను పెంచి తెలంగాణ ప్రకృతిని పచ్చగా మార్చిన మహానాయకుడు ముఖ్యమంత్రి అని తెలిపారు. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి నదికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల కన్నీళ్ళని శాశ్వతంగా దూరం చేశారని ప్రస్తుతించారు. స్వచ్ఛమైన మంచినీటిని అందివ్వడానికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గడపకి మంచినీటిని చేర్చిన అపర భగీరథుడు సీఎం అని వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితా యాదవ్, నీటిపారుదల శాఖ అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా పెద్దలు చాలా మంది వేదిక మీద ఉన్నారు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదే విధంగా వేదిక ముందున్న దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి సాగునీటి విషయంలో ఏ విధంగా మరి మనకి ఉన్నదో అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 3.5 సంవత్సరాల అనతి కాలంలోనే పూర్తి చేసి మరి గోదావరి నీళ్ళని మన ఇళ్ల దాకా రప్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మరి కాళేశ్వరం నీళ్ళ ద్వారా గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా మరి చెరువులు కలకలలాడుతూ ఈ ఎండాకాలం ఎర్రటి ఎండలో కూడా మనం ఏ గ్రామానికి పోయినా, ఏ చెరువు దగ్గరికి పోయినా కూడా వర్షాకాలాన్ని తలదన్నేలాగా మరి మన రైతాంగానికి తగ్గిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లతో, మరి చెక్ డ్యామ్లలో నీళ్లతో ఎక్కడికక్కడ చూసాను తప్పితే ప్రింటింగ్ ఏదో చూడలేదు. ఇప్పుడే మరి మన మిత్రుడు ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇచ్చారు. మా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణం అని చెప్పి
కేసీఆర్ గారు అసెంబ్లీలో మరి 2016లో కాంగ్రెస్ ఆనాటి నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా నాయకులు వ్యంగ్యంగా మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అదేవిధంగా మన కృష్ణా నదిపై కడుతున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద వారు మాట్లాడుతున్న సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను, శాసనసభకు రండి, మీకేమైనా అనుమానాలు ఉంటే అవన్నీ కూడా చర్చిద్దాం, మీరు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్ అధికారులు మిత్రులతో మాట్లాడి మేము చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుల పైన ఏమైనా మీకు అనుమానాలు ఉంటే అక్కడో ఇక్కడ కాదు శాసనసభలో పట్టే చర్చిద్దాం, రాండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను చూపిస్తా యావత్తు ఈ ప్రాజెక్టుల పైన, మీరు అసెంబ్లీలో కూర్చోండి, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, ఏమైనా మీరు తప్పులు చేస్తే కూడా మీరు ప్రశ్నించండి, అవి ఏమైనా మంచి సూచనలు ఉంటే కూడా నేను సరి చేసుకుంటున్నానని చెప్పి కూడా మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు చెప్తే అందరు కూడా ఎవరైతే విమర్శించారో ఎవ్వరు కూడా అసెంబ్లీ వైపు చూడలేదు. ఈనాటి రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు ఎమ్మెల్యే ఉండే, వీరందరూ బయట మాట్లాడిన వ్యంగ్యంగా మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మన పాలమూరు చాలా విషయాలు చెప్పారు. మన ఉద్యమ నేత కేసీఆర్ గారి నేతృత్వంలో మరి వచ్చిన తెలంగాణలో ఆ ఉద్యమ నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నాడు ఏ విధంగా ఉండే ఈ తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత సాగునీటి రంగంలో ఏం జరిగిందో ఈ విషయాలు పెద్దలు చెప్తారు. శాసనసభ్యునిగా మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మరి ఈ సాగునీటి రంగంలో మన నియోజకవర్గానికి జరిగిన లబ్ధి నేను ఒక్క 2 నిమిషాల్లో మీకు చదివి వినిపిస్తా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిగా మిషన్ కాకతీయ అని ఒక కార్యక్రమం తీసుకుంటే రెడ్డి రాజులు కాకతీయ రాజులు నిర్మించిన ఈ గొలుసుకట్టు చెరువుల్ని ఆంధ్ర పాలకులు పట్టించుకోలే. మరి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు కుంటలు మరమ్మతు చేసుకుంటే దాదాపు 244 చెరువులు కుంటలు మనం మరమ్మతు చేసుకున్నాం. వాటి విలువ 77,47,00,000. మిషన్ కాకతీయ ద్వారా ఈ రోజు 77,47,00,000 గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్ కేటాయిస్తే అదే విధంగా ఆ కేరు వారు మినీ ట్యాంక్ కోసం తెలంగాణ ఏర్పడక ముందు ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో స్పష్టమైన తేడా కనిపించే విషయాల్లో సాగునీటి రంగం ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలో గల పెద్ద చెరువు దగ్గర సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతి అని వివరించారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త ప్రాజెక్టులు సమగ్ర నీటి ప్రణాళికతో ఆయకట్టు 119% పెరిగిందని చెప్పడానికి దౌలతాబాద్ పెద్ద చెరువు ఒక ఉదాహరణ చాలని అన్నారు. దశాబ్దోత్సవాలు జరుపుకుంటున్నాం. దీనికి సభా అధ్యక్షులు స్థానిక ఎంపీ విజయ్ కుమార్ గారు, జడ్పీ కోట్ల మైపాల్ గారు, మన జిల్లా అధికారి బిఆర్డీఏ పీడీ కృష్ణయ్య సార్ గారు, స్థానిక సర్పంచ్ శిరీష గారు, నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత గారు, స్థానిక ఎంపీ శంకరమ్మ గారు, ప్రకాష్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, యాదగిరి గారు, మహేందర్ రెడ్డి గారు, మహిళా సంఘ అక్కచెల్లెలందరూ కూడా పేరు పేరున రైతులకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాకముందు చెరువులు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత మన చెరువుల పరిస్థితి ఎట్లయిదో అందరం అర్థం చేసుకోవాలి. గతంలో చెరువులు చూస్తే ఏ గ్రామంలో చూసినా తుమ్మ చెట్లు, పిచ్చి పొదలతోని కనీసం పశువులకు కూడా నీళ్లు తాగడానికి చెరువులు అట్లా లేకుంటుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు చెరువులన్నీ కూడా పునరుద్ధరణ చేసి వాటిలో పూడిక తీత తీసి స్ట్రెంథనింగ్ చేయడం వల్ల
బ్రహ్మాండంగా ఈసారి మనకు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున చెరువులలో పూడిక తీయడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున మన చెరువులు నిండుతున్నాయని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఒకటే ఎగ్జాంపుల్, మనకు దౌతాబాద్ చెరువు నిండడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? గత 4 ఏళ్ల క్రితము 10-12 ఏళ్ల తర్వాత దౌతాబాద్ చెరువు నిండింది. గతంలో నిండలేదు. దీంట్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు పెట్టి దీంట్లో పూడిక తీసి చెట్టు కంటే 7 కోట్లతో దీన్ని మినీ ట్యాంక్ బౌండ్ చేసి పెద్ద ఎత్తున చెరువులో ఇంత కార్యక్రమాలు చేయడం వల్ల ఒక సంవత్సరం వర్షం పడ్డదంటే 4 ఏళ్ల వరకు కూడా కంటిన్యూగా వాళ్ళ నీళ్లు తగ్గకుండా ప్రతిసారి దౌతాబాద్తో పాటు కొడంగల్లో ఉన్న అన్ని చెరువులు 450 చెరువులు ఇప్పుడే ఈ గారు చెప్పినట్టు అత్యధికంగా చెరువులు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ వికారాబాద్ జిల్లాలో ఏదంటే కొడంగల్నే. చాలా చెరువులు, ఇంత పెద్ద ఎత్తున చెరువులు ఎక్కడ లేవు. 450 చెరువులు. గ్రామ స్థాయిలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టానా దివస్ ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుండి ప్రజలకి అందుబాటులో ఉండి 76 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెంటనే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకి పోలీసులపై నమ్మకం కలిగేలా దివ్యాంగులు, వృద్ధులు దూర ప్రాంతాల నుండి తన కార్యాలయానికి రాలేని వారికి చేరువుగా వెళ్లడానికి టానా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోందని, విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ రఫీక్ ఖాన్, వెంకట్రాజం పాల్గొన్నారు. ఓకే, సిరిసిల్ల జిల్లాలో మనం ప్రతి నెల ఫస్ట్ ట్యూస్డే లేకపోతే ఫస్ట్ వారంలో ఎప్పుడైనా టైం దొరికితే ఒక పోలీస్ స్టేషన్లో నేను ఎస్పీ థానా దివస్ ఏర్పాటు చేస్తున్నాను. థానా దివస్ అంటే ప్రజకి దగ్గర పోవడానికి ఒక మీకోసం లాగా ప్రోగ్రామ్ చెప్పడానికి మనం పోలీస్ మీకోసం పని చేస్తుంది. కొన్ని పిటిషనర్స్ నా ఆఫీస్కి వస్తున్నారు, బట్ దూరం తాండా నుండి లేకపోతే విలేజెస్ నుండి కొంత జనాలకి బంద్ అవుతున్నాయి. ఇంకా వాళ్ళకి కొన్ని పిటిషన్స్ సాల్వ్ కావట్లేదు. దానికోసం నేను వాళ్ళకి దగ్గర రావడానికి, వాళ్ళకి ఇంకా దగ్గర ఉండడానికి ఈ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ వస్తాను. ఒక నెలకి ఒక పోలీస్ స్టేషన్ ఫిక్స్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పిటిషనర్స్ వస్తారు. వాళ్ళతో మాట్లాడి ఏమైనా క్రిమినల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా వాళ్ళకి గైడ్ చేస్తాము, ఎవరి అడ్వకేట్ దగ్గర లేకపోతే ఏం లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గర పంపిస్తాము. వాళ్ళకి అట్లా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటే వాళ్ళ కౌన్సిలింగ్ కూడా అరేంజ్ చేసేస్తాము. లాస్ట్ మంత్ మనం ఇప్పటివరకు అది ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో, వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దానికి రెస్పాన్స్ మంచి వచ్చింది. అందువల్ల ఈసారి మనం వేములవాడ టౌన్లో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రెజ్లింగ్ మహిళా క్రీడాకారులపై సమాఖ్య చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక చర్యలకు పాల్పడడాన్ని ఖండించాలని, అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని మహబూబాబాద్ అంబేద్కర్ సెంటర్లో POW, PYL, IFTU, PDSU, AIKMS సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం చర్చల పేరుతో కాపాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో POW జిల్లా కార్యదర్శి బొమ్మనబోయిన అనుసూర్య, IFTU జిల్లా కార్యదర్శి హలావత్ లింగన్న, జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్, PDSU జిల్లా కార్యదర్శి బానుద్ దేవేందర్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తెల్లబోయిన లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా క్రీడాకారులపైన లైంగిక వేధింపులను
వేధింపులను అరెస్ట్ చేయాలి. భూషణ్ శరణ్ సింగ్ను వెంటనే 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 మహిళా క్రీడాకారులపై లైంగిక దాడులను ఖండించండి. లైంగిక దాడులను ఖండించండి. మహిళా క్రీడాకారులపై 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 లైంగిక దాడులను అరెస్ట్ చేయాలి. భూషణ్ శరణ్ సింగ్ వెంటనే 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 రైల్వే సమస్య తీర్పు భూషణ్ శరణ్ సింగ్ వెంటనే మరి ఢిల్లీ రాజధాని నడిబొడ్లో మరి మహిళా మల్ల యోధులు తనకు న్యాయం కావాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరి వాళ్ళపై లైంగిక దాడులకు దిగిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను తక్షణమే అరెస్టు చేసి మరి తనకు న్యాయం జరపాలని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. మరి ఆందోళన చేస్తున్న క్రమంలో ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వము చాలా అమానుషంగా వాళ్ళపై దాడులు చేసి వాళ్ళ చెల్లా చెదురు చేసి వాళ్ళను అరెస్టు చేయడం కూడా జరిగినది. అంటే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు మీరు ఎవరి పక్షాన నిలబడుతున్నారు? మరి నేరస్తుల పక్షాన నిలబడి ఇవాళ మహిళలపై లైంగిక దాడులు చేసిన వాళ్ళను మరి వాళ్ళపై అన్యాయం చేసిన వాళ్ళను వాళ్ళ న్యాయం కొరకు న్యాయమైన పోరాటం చేస్తుంటే మరి వాళ్ళ పోరాటానికి మరి తగిన న్యాయం చేయకుండా ఇవాళ మీ ఎంపీలను వెనక వేసుకొచ్చి నేరస్తుల వైపు మీరు నిలబడుతున్నారు. కాబట్టి ఇవాళ మరి ఖబర్దార్ నరేంద్ర మోడీ గారు మరి ఇవాళ మహిళా లోకం కళ్ళు తెరిస్తే మరి మీ పరిస్థితి అంతా అధోగతి కాక తప్పదు. మరి ఇంకేంటంటే ఈరోజు మేము మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం. ఏంటంటే ఇవాళ ఈ మహిళా మల్ల యోధులు మరి వాళ్ళు ఏమైనా దేశద్రోహులా, లేకపోతే ఏర్పాటువాదులా, లేకపోతే దేశానికి ఏమన్నా మరి చెడు చేసిన వాళ్ళ? మరి వాళ్ళు జాతీయంగా వాళ్ళు కుస్తీ పోటీలలో పాల్గొని మరి వాళ్ళు మన దేశానికి గౌరవం మరి వాళ్ళ విజయ పతాకంతో వాళ్ళ దేశ రాజధాని కేంద్రంలో రెజ్లింగ్ క్రీడాకారులు దేశానికి గర్వపడేలాగా గోల్డ్ మెడల్, రజక పథకాలు, కశ్య పథకాలు ఇలాంటి అనేక పథకాలు సాధించినటువంటి మహిళా రైజ్లింగ్ సమైక్య చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాపాడుకుంటుంది. ఆయన కావాలని చెప్పేసి ఆయన సొంత కుమారుడు కూడా ఇతను లైంగిక మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించేటువంటి వ్యక్తి, ఇతని వల్ల నేను చనిపోతున్నానని చెప్పేసి బహిరంగ లేఖ రాసినటువంటి ఇవాళ భూషణ్ శరణ్ సింగ్ ఒక కుమారుడే స్వయంగా లెటర్ రాసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆయన కాపాడుతున్నది. ఇవాళ దేశానికి గర్వపడేలాగా దేశానికి పథకాలు సాధించినటువంటి మహిళా క్రీడాకారుల పట్ల అసభ్యంగా వ్యవహరించినటువంటి ఇవాళ క్రీడాకారుడిని అరెస్ట్ చేయకపోవడం అనేది ఇది భారతదేశాన్ని సిగ్గు చేయడం చెప్పేసి ఇవాళ ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరఫున మేము విమర్శిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎవరైతే స్వదేశీ నినాదం పేరుతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులైతే ఉన్నారో ఇవాళ వాళ్ళను దౌర్జన్యం చేసిన వ్యక్తులను, దారి దోపిడీ చేసిన వ్యక్తులను, ఇవాళ గుండాలను ఇవాళ కాపాడుతున్నటువంటి స్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో కనబడుతున్నటువంటి. ఇవాళ దేశానికి క్రీడారంగంలో అనేక నైపుణ్యత కలిగినటువంటి క్రీడాకారుల పట్ల ఒక మహిళ సిగ్గు విడిచి ఎవరు కూడా తన మీద నిందేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు వాళ్ళు బహిరంగంగా ఇవాళ వచ్చినా కూడా ప్రభుత్వం ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసే స్థితి లేదు. అంటే ఇవాళ ప్రభుత్వం యొక్క నిదర్శనం ఏంటనే స్పష్టంగా కనబడుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇవాళ దేశంలో గతంలో రైతాంగ సమస్య పైన ఢిల్లీ కేంద్రంలో ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళపైన రైతులపైన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామివారి దేవస్థానంలో అధికారులు భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దేవాదాయ శాఖకు 21వ తారీఖు జూన్ 21వ తారీఖు ఆధ్యాత్మిక దినం అని ఆ రోజు మొత్తం కూడా అంటే మన
జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. దాని తర్వాత కూడా మనం కూడా అన్ని డిపార్ట్మెంట్లో సమానంగా దేవస్థానం అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనేటువంటి భద్రాచలంలో మనం చాలా కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రకరకాల కార్యక్రమాల్ని మనం చేసుకుంటున్నాము. అందులో ఈ రోజు ముఖ్యంగా అంటే మన కమిషనర్ దేవాదాయ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు మనం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులతో అంటే చిన్నపాటి వారి ఇక్కడ దేవుడి దర్శనం తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే రకరకాలు ఉంటాయి. దైవ దర్శనంతో పాటు ప్రసాదం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేదా దర్శనం చక్కగా అవుతుందా లేదా అన్నీ తెలుస్తున్నాయా లేదా అట్లాంటివి అంటే నెగిటివ్ పాజిటివ్ ఏదైనా ఆల్వేస్ వెల్కమ్. అది ఏమన్నా ఉన్నట్టయితే మేము వాటిని మళ్ళీ తిరిగి మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ అభివృద్ధి చేసుకుని మన దేవాలయాన్ని అంటే మనకందరికీ తెలుసు భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు అంటేనే అసలు కళ్యాణం మనకు తెలుసు. మనకు ప్రతిసారి కూడా సీతారామచంద్రుల వారి కళ్యాణాన్ని మనం చక్కగా చేసుకుంటాము పట్టాభిషేకాన్ని. అది మొత్తం కూడా ప్రపంచమంతా కూడా వీక్షిస్తుంటారు. మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి FM రేడియోలో మొదలుపెట్టడంలో భాగంగా మేము కండక్ట్ చేస్తున్నాం మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్. ఎలా ఉంది దర్శనం, ఎలా ఉంది రామచంద్రుల వారి దర్శనం చేస్తున్నారు? దర్శనం దగ్గర మీకు ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా? ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి మా సలహాలు. ఓకే, మీరు ఇంకా ఏమన్నా మాకు ఇంప్రూవ్ చేసుకోవాల్సి అంటే మేము వాటర్ డిస్పెన్సర్ పెట్టాము లోపల అందుబాటులో రావడానికి. ఇక్కడ బయట ఏమో RO వాటర్ ప్లాంట్స్ పెట్టాం భద్రాద్రి జిల్లా అలాగే ఇంప్రూవ్ కావాలని ఎప్పటికీ నిరంతరం ఇంప్రూవ్ అవుతుంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో. అంటే మీకు లోకల్ వాళ్ళండి ఖమ్మం నుంచి వచ్చారు అంటే మార్పులు కనిపిస్తున్నాయా? బోర్డ్స్ అవన్నీ అట్లా పెట్టుకుని ఇంకా సైనేజెస్ కూడా పెట్టాలనుకుంటున్నాము. మీరు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే మా మెయిల్ కూడా పంపించచ్చు లేదా ఇక్కడ కూడా చెప్పవచ్చు. అలా ఏమన్నా మీరు ఎలా ఉన్నారు మీరు చెప్పండి ఒకసారి. దర్శనం ఎలా ఉంది? ఇంకా చాలా డెవలప్మెంట్ అయ్యేది. సెంట్రల్ స్కీమ్ ఒకటి వస్తుంది ప్రసాదం స్కీమ్ అని. దాంట్లో లోపల కానీ బయట కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటాము. ప్రసాదం కొద్దిగా తక్కువ ఉంది. లడ్డు కూడా ప్రసాదం అంత ఫేమస్ చేశాము. లడ్డూని కూడా ఇక్కడ రకరకాల ఆఫర్లు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రసాదం మీద కూడా చేసి ప్రతి ఒక్క భక్తుడు నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి అలా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మా కమిషనర్ ప్రత్యేకం చేసుకుంటారు భక్తుల కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎన్ని రకాల ప్రసాదాలు చేయగలుగుతాం, అన్ని రకాలు చేయాలి, ఎలా ఇస్తే బాగుంటుంది, ఫ్రీ ప్రసాదం ఇస్తే ఎలా ఉంటుంది, రకరకాలు చేస్తున్నాం ప్రయోగాలన్నీ. మీరు మళ్ళీ కావాలని మీరు కోరుకుంటారు భక్తులందరూ కూడా. ఎంతమంది భక్తులు వస్తే అంత మాట చాలా బాగుంటుంది. దేవాలయం కూడా కళ భక్తుల నుంచే. థ్యాంక్ యూ అండి. మీ పేరు? థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను. గోదావరి నదిలో నీళ్ళలో రాములు గారి విగ్రహాలు పెద్దగా పెట్టారండి. రాముడు, లక్ష్మణుడు, సీత మొత్తం అన్ని ఆ పక్కనే బ్రష్ చేస్తున్నారు. ఆ నీళ్ళే ఆ రాములు గారి విగ్రహాలు ముందు వేస్తున్నాయి. నెక్స్ట్ బట్టలు ఉతుకుతున్నారండి అక్కడే. ఆ తర్వాత నది ఒడ్డున పొడుగుతా అడుగడికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. అన్నీ కూడా అసలు చాలా బాధపడ్డామండి. అసలు ఈ రాముని సన్నిధిలో రాములు గారు అంత అపవిత్రంగా అసలు చాలా బాధ వేసింది. మేడం నేను ఫొటోస్ కూడా తీశానండి. చాలా సంబంధించిందని అది పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారట. దాని గోదావరి ఒడ్డు కానీ క్లీనింగ్ కానీ ఆ పక్కన కానీ తర్వాత వాటితో పాటు మీరు అబ్జర్వ్ చేసినారో లేదా నేను ఇక్కడ భద్రాచలం జాయిన్ అయినప్పుడు చూస్తున్నాను పెద్ద పొల్యూషన్, రోజు చెత్త అంతా కాలుస్తున్నారు. ఇదన్నిటి మీద మన మన పట్టణంలో కానీ దేవాలయం ఒకటే కాదు మొత్తం అందరూ కూడా స్పందించి జై శ్రీరామ్. నా పేరు విజయవర్మ అండి. విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే సిటీకి దగ్గరలోకి వచ్చేప్పుడు సైన్ బోర్డ్స్ చాలా క్లియర్గా ఉంటే ఎవరైనా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కార్ పార్క్
సరిగ్గా పైకి వచ్చేయడం, మళ్ళీ ఇక్కడ పార్క్ చేయకూడదు అని కిందకి వెళ్ళడం, చిన్న సమస్యలు వాటిని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు గ్రామంలో సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, పలువురు మహిళలు, పురుషులు బోనాలు, కొబ్బరికాయలతో చెరువు వద్ద పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ వరంగల్ ప్రధాన రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన మిరాకిల్ హాస్పిటల్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మేయర్ జక్కా వెంకటరెడ్డి, ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు, గర్భిణులకి, అప్పుడే పుట్టిన పిల్లలకు ప్రత్యేకమైన శ్రద్ధతో వైద్యం అందించనున్నామని తెలిపారు. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆధునిక పద్ధతిలో వైద్యం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అనంతరెడ్డి, డాక్టర్ సాత్విక్ రెడ్డి, డాక్టర్ వివేక్, డాక్టర్ సుభాష్, గైనకాలజిస్ట్ డాక్టర్ సౌమ్య, హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంద్రనగర్ ఏరియాలో ప్రజలందరికీ అందుబాటులో ఉండడంకు మిరాకిల్ హాస్పిటల్ నిర్మించుకోవడం జరిగింది. 4 యంగ్ డాక్టర్స్ కలిసి ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ సర్వీసెస్ కొరకు, ఎమర్జెన్సీ సర్వీసెస్ కొరకు ఇక్కడ ఈ హాస్పిటల్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇటు జనగామ, భువనగిరి, వరంగల్ ఈ ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు ఈ పీర్జాదిగూడ ఈ ప్రాంతంలో ఉన్న మిరాకిల్ హాస్పిటల్ నుంచి కొత్త బ్రాంచ్ మేము స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ 1.5 year బ్యాక్ ఇదే పీర్జాదిగూడలో మేము స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలందరికీ మంచి సేవ చేయటకు మాకు కల్పించినటువంటి మేయర్ గారికి అండ్ ప్రజలకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అండ్ డాక్టర్ల ట్రీట్మెంట్ విషయంలోకి వస్తే పేషెంట్ చాలా సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. ఇక్కడ మనం అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాము. ఎన్ఐసీ కేరు, పిఐసీ కేరు. ఈ ఏరియాలో పిఐసీ వెంటిలేటర్ అనేది ఎవరు పెట్టలేకుండా ఉన్నారు ప్రస్తుతానికి. బట్ ఇక్కడ నుంచి వరంగల్ వాసులకు కానీ, ఇక్కడ భువనగిరి వాసులకు కానీ మనం వెంటిలేటర్ కేసు పెట్టేసి వాళ్ళకి ఇప్పటివరకు బాగా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. డాక్టర్ సాత్విక్ నియోటాలజిస్ట్
అండ్ డాక్టర్ సుహాస్ పీడియాటిక్ ఇంటెన్సివిస్ట్, డాక్టర్ బోరెడ్డి వివేక్ గారు పీడియాటిక్ సర్జన్. 24/7 ప్రాబ్లమ్స్ అంటే డెలివరీసే కాకుండా మిగిలిన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా వచ్చే సమస్యలకి దానికి సంబంధించి మినిమల్ యాక్సెసివ్ అంటే చిన్న లాప్రోస్కోపీ అంటామండి. చిన్న ఇన్సిషన్ ద్వారా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ ద్వారా అన్ని రకాల ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతాయండి. లాస్ట్ 1.5 year బ్యాక్ మనం ఇక్కడ మిరాకిల్ చైల్డ్ కేర్ అని శ్రీకారాలో స్టార్ట్ చేసామండి. ఫ్రమ్ దట్ టైం పీర్జాదిగూడ ప్రజలు మన మీద ఉంచిన విశ్వాసంతో, చుట్టుపక్కల భువనగిరి, గట్కేసర్ వాళ్ళ ప్రజల నమ్మకంతో ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా మోర్ దాన్ 700 న్యూ బోర్న్స్ మన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాయండి. లోయెస్ట్ వెయిట్ న్యూ బోర్న్ మన దగ్గర ఆల్మోస్ట్ 700 గ్రామ్ బేబీని 1.5 month ఉంచుకొని ట్రీట్మెంట్ చేసి, ఇంకో 1 month వార్డ్లో ఉంచుకొని కూడా ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది. ఆ బేబీ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మన ఫాలోఅప్లో. ఎన్ఐసియూలో మొత్తం 120 కన్నా ఎక్కువ వెంటిలేటర్ కేసెస్ మనం హ్యాండిల్ చేయడం జరిగింది వితౌట్ ఎనీ మోర్టాలిటీ. పిఐసియూలో కూడా మోర్ దాన్ 52 కేసులు వెంటిలేటర్ మీద నుంచి మనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సుభాష్ నగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన పకీరయ్య దంపతులు ఆటోపై చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూరగాయలు అమ్ముకునేందుకు వారు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు మొత్తం కాలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మిగతా మంటలని ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న ఇళ్లకి మంటలు అంటుకోకపోవడంతో మిగతా వారు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బీరువాలో ఉన్న నగదు, బంగారం, ఫర్నిచర్ మొత్తం కాలిపోయినట్లు బాధితులు వాపోతున్నారు. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నారు. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా కార్పొరేట్ విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్లు యథేచ్ఛగా చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలంలో షహీన్ వాల్యూ స్కూల్, హఫీజ్ బాబా నగర్లో ఆర్బీ గ్రామర్ స్కూల్ పేరుతో కొత్తగా పాఠశాలలు పుట్టుకొచ్చాయి. విద్యాశాఖ నుండి వీటికి ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అనుమతులు లేకుండా నడుస్తున్న అడ్మిషన్లు జరుపుతున్న ఆయా పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు, స్టూడెంట్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి. బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా స్పష్టీకరణ. తెలంగాణ సాగునీటి కష్టాలను తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్. సాగునీటి రంగంలో రికార్డ్ స్థాయిలో ప్రగతి సాధించిన దౌలతాబాద్ పెద్ద చెరువు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టానా దివస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ అఖిల్ మహాజన్ ప్రకటన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.